అయ్యో ఈ యుగంలో కలిపురుషుడి ఉద్ధతి వలన ప్రజలందరూ ఇంత బాధపడుతున్నారు. బాధపడుతుంటే వాళ్ళని కాపాడడానికి నేను అక్కడ ఉండకుండా ఇక్కడ కూర్చుని ఏం చేస్తాను? వాళ్ళకి ఊరట కలగాలంటే అంతటా ఉన్నానన్నది సత్యమే, కానీ నేను ఒక రూపంతో వాళ్ళకి ఎదురుగుండా కనపడితే వాళ్ళకి ఊరట. అందుకని నేను అక్కడ ఉండాలి. అక్కడ ఉండడం కోసమని నేను వెళ్ళాలి. అందుకని నేను ఇక్కడే ఉంటాను, నేను రాను. కారణం ఏమిటో చెప్పమంటావా? కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయముల్ కలుగగా వెరచి తత్కాలంబునందు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టినప్పుడు వచ్చువారి ఆపదల తీర్చి వారి బ్రోవక ఊరకుండుట నాకు నీతి కాదు. వారి ద్రవ్యంబు పాపంబుపైకి ఆకర్షణంబు చేసి వచ్చు ఆపదల తీర్చి ధనము ఈ కొండపైకి రప్పించి నిస్పృహుండనగుచు అజ్ఞులైన జనులకిప్పింతు నచలమతిని. ఎందుకుంటానో తెలుసా? ఇక్కడ ఈ తిరుమల క్షేత్రంలో, ఈ ఆనంద నిలయంలో నేను ఎందుకు ఉండిపోయానో తెలుసా లక్ష్మి? ఎందుకు అప్పు తీసుకున్నానో తెలుసా? ఎందుకు వడ్డీ కడుతున్నానో తెలుసా? కలిపురుషుడి యొక్క ఉద్ధతి వలన అనేకమైన పాపములు చేస్తారు ప్రజలు. ఆ పాపములు చిన్న చిన్నవైతే వాళ్ళ కార్యక్రమాలను ఇబ్బంది పెట్టనటువంటి చిన్న చిన్న రోగములుగా పోతుంటాయి. కానీ అసలు పెద్ద పెద్ద పాపములైతే ఏం చేస్తాయంటే ఏ కార్యమును చేయడానికి శక్తి లేని స్థితిలో ఆ పాపము బాధ పెడుతుంది. పైగా ధనం విశేషంగా క్షయమైపోతుంది. గొప్ప బాధని శరీరంలో పొందుతూ ఉంటాడు. దానివలన ఎన్ని ఉన్నా మనశ్శాంతి ఉండదు. అటువంటి రోగముల చేత బాధపడుతుంటారు. కలియుగంబున ప్రజలు పాపకర్మంబులనరించి రోగాది తాపత్రయములు కలుగగా వెరచి తత్కాలంబు నందు నన్ను పేర్కొనుచు పలు మొరల్ పెట్టునప్పుడు ఆ రోగాలు కలిగి విశేషమైన బాధలు కలిగి అప్పుడు బాధ ఒక్కడే అనుభవించలేడు. అప్పుడు ఏం చేస్తాడంటే నన్ను తలుచుకుంటాడు. ఏడుకొండలవాడ, వెంకటరమణ, ఆపద ముక్కలవాడ, అనాథరక్షక, నన్ను కాపాడవయా స్వామి, నిలువు దోపిడీ ఇస్తానంటాడు. నేను వింటాను. విని నేను ఇక్కడ లేకపోతే ఎలా? విని వాని పాపంబు ద్రవ్యంబుకై ఆకర్షణంబు చేసి వాడు చేసిన పాపాన్ని ద్రవ్యము మీదకే ఆకర్షణ చేస్తాను. అందుకే ఈ యుగంలో ఈ దేవాలయంలో హుండీ ప్రధానమైపోతుంది. ఒక్కొక్క చోట ఒక్కొక్కటి ప్రధానం. గురువాయూరు వెళ్ళారనుకోండి నారాయణీయం పారాయణ చేస్తారు. పళని వెళ్ళారనుకోండి కావడ పట్టుకుంటారు. వైకోం వెళ్ళారనుకోండి మహాదేవుడికి విందులు చేస్తారు. ఒక్కొక్క క్షేత్రానికి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తారు. ఏదో రామేశ్వరం వెళ్ళారనుకోండి ఆ కాశీ నుంచి తీసుకొచ్చినటువంటి గంగతో రామేశ్వరుడికి అభిషేకం చేస్తారు. ప్రయాగ వెళ్ళారనుకోండి ఇక్కడి నుంచి పట్టుకెళ్ళినటువంటి ఇసుక అక్కడ గంగలో కలుపుతారు. ఇలా ఒక్కొక్క చోటుకి వెళ్ళినప్పుడు ఒక్కొక్కటి చేస్తూ ఉంటారు. ఈ క్షేత్రంలో ధనాన్ని హుండీలో వేయడం ప్రధానం అవుతుంది. ఎందుకు అవుతుందో తెలుసా? వారి పాపంబు ద్రవ్యంబుపైకి ఆకర్షణంబు చేసి ఎన్ని పాపాలు చేశాడో అంత పెద్ద మొక్కుతాడు. స్వామి నిలువు దోపిడీ ఇచ్చేస్తానంటాడు. అని ఆ డబ్బంతా వాడి పాపంగా మారిపోయి ఆ పాపాన్ని డబ్బు మీదకి ఆకర్షణ చేస్తాను. ఇప్పుడు వాడే అది పట్టుకుని కొండ మీదకి వస్తాడు. నేను లేకపోతే వాడి కష్టాన్ని తీర్చేది ఎవరు? కలిపురుషుడి ఉద్ధతి వలన కదూ ఈ తప్పులు చేసేసాడు, అనుభవిస్తున్నాడు. వచ్చు ఆపదల తీర్చి అప్పుడు వాడిని వాడు రక్షించుకోలేడు. ఆ ఆపద నేను తీరుస్తాను, తీర్చి వాడిని కాపాడతాను. వాడే ఆ డబ్బు పట్టుకొని కొండ మీదకి వస్తాడు. అది ఏమిటి? తత్పాపరూపమైనట్టి ధనము. ఆ పాపరూపమైన ధనం మీద నాకు అనురక్తి ఉండదు. వాడు తీసుకొచ్చి హుండీలో వేసేస్తూ ఉంటారు. నిస్పృహుండనగొచ్చు. ఇన్ని కోట్లు నాకేం సంతోషం ఉండదు. అది చూసి నేనేం మురిసిపోను. లోకంలో అందరూ నేను డబ్బున్నవాడిని అనొచ్చు, కానీ నాకు పరమ అసహ్యం వేస్తుంది చూసి. నిస్పృహుండనగొచ్చు. నేను చెప్పట్లా, తరిగొండ వేంగమాంబ గారు చెప్పిన మాట వెంకటాచల మహాత్మ్యంలో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.